రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియ ఈ నెల 14తో ముగియనుంది. దీంతో మరుసటి రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని జోరుగా ప్రారంభించేందుకు రెడీ అయింది. దీనిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలని తలపోస్తోంది. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్య నాయకులకు కూడా ఇప్పటికే దీనిపై దిశానిర్దేశం చేశారు. వాస్తవానికి గత నెలలో కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంది. కానీ సర్ ప్రక్రియ కారణంగా టీడీపీ అధినేత ఇంటింటికి కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు ఈ నెల 15 నుంచి ఈ కార్యక్రమాన్ని ముమ్మరంగా ముందుకు తీసుకువెళ్లాలని చూస్తున్నారు. ప్రతి ఇంటిని కలవాలని, ప్రతి ఒక్కరిని కలుసుకుని ప్రభుత్వం సహా పార్టీకి సానుకూలంగా ఓటు బ్యాంకును రాబట్టాలని టీడీపీ నిర్ణయించింది. దీనిలో భాగంగానే 2 సంవత్సరాల కాలంలో చేపట్టిన పనులపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అదే సమయంలో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపైన కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయాల్సి ఉంటుంది. తద్వారా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై మరింత సానుకూలతను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేవలం ఏం చేశారో చెప్పడానికి మాత్రమే పరిమితం కాకుండా చేయాల్సిన పనులపైన ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. తద్వారా ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించేలా ఎమ్మెల్యేలు కీలక బాధ్యత తీసుకోవాలి. దాదాపు నెల రోజుల పాటు నిర్వహించే ఇంటింటికి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ప్రజల ఆలోచనలు తెలుసుకుంటారు. ఎమ్మెల్యేలపై ఉన్న గ్రాఫ్ను కూడా పార్టీ అంచనా వేస్తుంది. తద్వారా మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.